నాలుకను అదుపులో ఉంచుకోవడం ఎలా అనే సందేశం మన మాటల ప్రభావాన్ని గుర్తు చేస్తుంది. మన మాటలు ఇతరుల మనసును ప్రభావితం చేయగలవు, అవి మానవత్వాన్ని పెంపొందించగలవు లేదా హాని కలిగించగలవు. ఈ సందేశంలో 5 ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. మొదటగా, ఉద్దేశ్యంతో మాట్లాడటం. దయతో కూడిన మాటలు ఇతరులకు మానసికంగా మేలు చేస్తాయి. రెండవది, ఇతరుల పరువు తీయకుండా ఉండటం. కఠినమైన మాటలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. మూడవది, గర్వాన్ని ప్రదర్శించకుండా ఉండటం. అహంకారపు మాటలు నెగటివ్ వాతావరణాన్ని కలిగిస్తాయి. నాలుగవది, నిజాయితీతో అభినందించడం. మోసపూరిత ప్రశంసలకు బదులుగా నిజమైన దయను చూపాలి. ఐదవది, విమర్శలు చేయడం ఆపడం. నిరంతర విమర్శలు మన శాంతిని, ఇతరుల సహనాన్ని హరించగలవు. చివరగా, మాటలలో నియంత్రణ మన సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు మన నాలుక మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.